భాగవతంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు, జన్మ వృత్తాంతం ఇత్యాది అన్నీ మనకి దాంట్లో కనిపిస్తాయి. కానీ ఆ భాగవతం చదివినప్పుడు అనేకమైనటువంటి సందేహాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఉట్టి కొట్టి వెన్నని తింటాం, ఆ గోపికలందరినీ ఆయన కౌగిలించుకోవడం, అలాగే గోవర్ధన పర్వతం యొక్క వృత్తాంతం కానీ, అలాగే అంత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శకటాసురుడు, తృణాసురుడు వంటి, అలాగే పోతన వంటి రాక్షసుల్ని సంహరించటం. మరి గోవర్ధన పర్వతం చూసినట్టయితే ఆ ఒంటి వేలు మీద నుంచోబెట్టాడు కదా. ఇది కథలో మనం చదువుకున్నప్పుడు సహజంగానే మనకి సందేహాలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. అయితే ఆ సందేహాలు భాగవతంలో ఆన్సర్ మనకి వాటి కనిపించదు. వీటి కోసం నేను కూడా చాలా శోధించడం జరిగింది. అలా శోధించగా అనుకోకుండా నాకు ఒక పుస్తకం లభ్యమైంది. అది గర్గ సంహిత. గర్గుడు, ఈ గర్గ మహామునికి, అలాగే ఈ శ్రీకృష్ణ పరమాత్మని చాలా దగ్గర నుంచి చూసి ఆయన యొక్క లీలల్ని చూసినవాడు. అంతేకాకుండా ఆ పరమాత్మకి సోదరుడు అయినటువంటి వాడికి ఇద్దరికీ కూడా నామకరణం చేసినటువంటి మహాముని ఆయన. ఆ గర్గ సంహిత కనుక మనం చదివినట్టయితే భాగవతంలో మనకు వచ్చేటువంటి అనేక సందేహాలకి సమాధానాలు మనకి దొరుకుతాయి. ఈ శ్రీకృష్ణుడి యొక్క జన్మ లీలలు మనకి అక్కడే కాదు, బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ ఖండంలో కూడా ఈ శ్రీకృష్ణుడి యొక్క లీలలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దానిలో ఒకటి రెండు మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ గోపికల ఇళ్ళకెళ్ళి వారు నిద్రిస్తున్న సమయంలోనో, మరోటప్పుడు ఎవరు చూడనటువంటి సమయంలోనో తన యొక్క గోపబాలుడితో సహా వెళ్ళి ఆ వెన్నని దొంగిలించుకొని రావడం అనేటువంటిది మనం చూస్తాం. ఇది మామూలుగా పైన చూస్తే మనకి ఒక కథలాగా ఉంటుంది, ఏమనిపించదు. కానీ దీంట్లో ఒక అద్భుతమైనటువంటి తాత్విక రహస్యం ఉంది. ఏం చేస్తాడు ఆయన? ఆ వెన్న ఏదైతే ఉంటుందో ఆ పిడతకొండ అంటాం, ఆ పిడతకొండలో ఉన్నటువంటి వెన్నని స్వీకరిస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ చేసే ప్రక్రియ మనం చూసినప్పుడు ఏం చేస్తాడు? మామూలుగా అయితే ఆ వెన్నని దాంట్లో నుంచి తీసుకొని, ఆ పిడతలో నుంచి తీసుకొని తినచ్చు కదా. అలా చెయ్యడు. ఏం చేస్తాడు? ఆ కుండని పగలగొడతాడు. కుండని పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి వెన్నని స్వీకరిస్తాడు. ఇదే కదా మనం కథలో చూసేటువంటి విషయం. వెన్నని దొంగిలించటం అంటే ఏంటి? మనసుని దొంగిలించటం అని అర్థం. అంటే అందుకే అంటాం కదా, మనం ఎవరైనా హృదయం అయినా సరే చాలా బాగుంటే నవనీత లాంటి హృదయం, వెన్నలాంటి మనస్సు అని మనం అంటాం. అలా వెన్నని ఆయన స్వీకరిస్తాడు. మరి ఏం చేస్తాడు? స్వీకరించే ముందు కొండని పగలగొడతాడు. కొండ అంటే ఏంటి? శరీరానికి ప్రతీక. సో ఆయనకు కావాల్సింది ఏంటంటే దేహాభిమానం కాదు, లోపల ఉన్నటువంటి మనస్సు కావాలి. అది నవనీతంలాగా ఉంటుంది. ఆ నవనీతాన్ని ఆయన స్వీకరిస్తాడు. అంటే ఎప్పుడైతే మనం దేహాభిమానాన్ని పోగొట్టుకుంటామో, దాన్ని చిన్నాభిన్నం చేసి ముక్కలు ముక్కలుగా చేస్తామో, అప్పుడు లోపల ఉండేటువంటి నవనీతాన్ని ఆయన స్వీకరిస్తాడు అనేది ఇందులో ఉన్నటువంటి ఒక రహస్యం అన్నమాట. అందుకే ఈ సంఘటనలోనే మనకి ఒక అద్భుతమైనటువంటి చమత్కారం కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇలా వెన్నని దొంగిలిస్తున్నప్పుడు ఆ యొక్క రేపల్లలో ఉన్నటువంటి మిగతా గోపికలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి యశోద కంప్లైంట్ కూడా చేస్తారు కదా. మీ బిడ్డడు వచ్చి ఇలాగా మా కొండల్ని పగలగొట్టి వెన్నని దొంగిలించుకెళ్తున్నాడమ్మా, మాకేమో దొరకట్లేదు అంటే, అప్పుడు యశోద ఏమంటుంది? మా వాడికి అంత అవసరం ఏందమ్మా, మా దగ్గర లక్షల గోవులు ఉన్నాయి. ఇన్ని లక్షల గోవులు ఉంటే ఇక్కడ వెన్న తినకుండా మీ దగ్గరకు వచ్చి పాలు వెన్న తింటాడా ఏంటి? మీరు చెప్పేవన్నీ అబద్ధము, పోండి అంటుంది. అప్పుడు ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వెనక్కి వస్తారు. అప్పుడు ఒక దాంట్లో వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక గోప బాలిక, సరే వీడి సంగతి ఎట్టయినా తేల్చాలి అనుకొని ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని పన్నిద్ది. ఎట్లయినా సరే వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని. అలా పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ గోపబాలిక ఏం చేస్తుంది అంటే, ఆ ఉట్టి కడతారు కదా పైన, ఆ ఉట్టి కట్టినప్పుడు ఆ ఉట్టికి
ఒక చిన్న గంటని తగిలిస్తుంది, తగిలించి పడుకుంటుంది. అప్పుడు ఇది తెలియనటువంటి ఈ గోపబాలులతో సహా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పైకి ఎక్కి ఆ ఉట్టిలో ఉండేటువంటి వేలాడుతున్నటువంటి ఆ పిడత ఏదైతే ఉంటుందో లేదా కొండ ఏదైతే ఉంటుందో ఆ కొండని పగలగొడతాడు. పగలగొట్టినప్పుడు ఆ వెన్నంతా స్వీకరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గంట మోగుతుంది. ఆ గంట మోగినప్పుడు లేచి ఈయన్ని పట్టుకోవచ్చు కదా అని ఆమె యొక్క ప్లాను. అప్పుడు ఆ గంట మోగినప్పుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు అంటే, ఏమి గంట నువ్వు ఎక్కి నేను అంతా పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి వెన్నంతటిని స్వీకరించి కింద ఉన్నటువంటి గోపబాలురందరికీ పెట్టేదాకా సైలెంట్గా ఉండి నేను తినే సమయానికి నువ్వు గంటెందుకు మోగావు అని అడిగితే అప్పుడు ఆ గంట ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఇస్తుంది. స్వామి, ఇది తప్పదు, చేయాల్సి వచ్చింది. నువ్వు పరమాత్మ అని తెలుసు. పరమాత్మ పదార్థాన్ని స్వీకరించేటప్పుడు అంటే నైవేద్యం పెట్టేటప్పుడు గంటానాదం చెయ్యాలి కదా, అందుకని తప్పనిసరిగా నేను ఆ గంటని మోగించుకోవాల్సి వచ్చింది అని చెప్పిందట. చూడండి దీంట్లో ఉన్నటువంటి ఎంత అద్భుతమైనటువంటి తాత్వికమైనటువంటి రహస్యం. పైపైన కథ చూసినప్పుడు ఒక రకంగా ఉంటే మరో రకంగా ఉంటుంది లోపల యొక్క అర్థం. ఇలాంటి అద్భుతమైనటువంటి రహస్యాలు ఎన్నో ఇందులో ఉంటాయి. అన్నీ ఈ వీడియోలో చెప్పడం సాధ్యం కాదు కనుక మళ్ళీ ఒకటొకటిగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురుం.